నమస్తే. భారతీయ జనతా పార్టీలో ఒక పొలిటికల్ హీట్ పెరిగింది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే 2 రాష్ట్రాల్లో కాకుండా యావత్ దేశం, భారతదేశం మొత్తం కూడా ఉన్న జాతీయ కార్యవర్గ సభ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా రీషఫుల్ చేశారు. కొంతమందిని ఉంచేశారు, కొంతమందిని తీసేశారు, కొంతమందిని అంటే తెలంగాణ నుంచి రిమూవ్ చేయడం జరిగింది. ఆ కార్యవర్గ సభ్యత్వం బండి సంజయ్ గాని, డీకే అరుణ గాని, లక్ష్మణ్ గాని ఇలాంటి వాళ్ళందరిని తీసేశారు. అంటే ముఖ్యంగా మనం ఇక్కడ చాలా చాలా క్లియర్‌గా ఆలోచించాలి. ఆంధ్రప్రదేశ్ అనేది సౌత్ ఇండియా మొత్తానికి కూడా బీజేపీకి ఎస్పెషల్లీ ఎన్డీఏకి ఒక బేస్ లాంటిది. బీజేపీ ఇక్కడి నుంచే తన యొక్క కార్యకలాపాలన్నింటినీ కూడా సౌత్ ఇండియా మొత్తం వ్యాపింపజేస్తాయి. పక్కనే ఉన్న తెలంగాణలో 8 ఎంపీ స్థానాలు, 8 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నప్పటికీ కూడా తెలంగాణలో బీజేపీ వాళ్ళు అంతర్గత కొట్లాటల వల్ల సరిగా గ్రౌండ్ లెవెల్ వర్క్ చేయట్లేదు, ప్రజల వద్దకు వెళ్ళట్లేదు, ప్రజల్లో ఉండట్లేదు అనేది ఒక పెద్ద చర్చ నడిచింది కొంతకాలం వరకు. ఇందుకనే జాతీయ కార్యవర్గ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ కార్యవర్గంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా రిమూవ్ చేసేసింది. పూర్తిగా తెలంగాణకి ఇప్పుడు జీరోనే. ఎందుకంటే తెలంగాణ నుంచి జాతీయ కార్యవర్గంలో ఎవరు కూడా ప్రాతినిధ్యం లేరు. కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఎక్కువగా ఇచ్చారు. ఇఫ్ ఇన్ కేస్ మిగతా రాష్ట్రాల్లో కేరళ కానీ, తమిళనాడు కానీ, లేదంటే కర్ణాటక కానీ ఇలాంటి రాష్ట్రాల్లో ఇచ్చినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు చాలా చాలా కీలకంగా పావులు కదుపుతున్నారు. ఎందుకు అంటే సౌత్ ఇండియా మొత్తాన్ని కూడా ఆక్యుపై చేయగలిగితే ఇప్పుడు డీలిమిటేషన్ బిల్లు కానీ ఇలాంటివన్నీ కూడా కొన్ని అడ్డుపడుతుంది సౌత్ ఇండియాని. ఎస్పెషల్లీ ఇక్కడ రేవంత్ రెడ్డి కానీ, అంతకుముందు స్టాలిన్ కానీ, అంటే ఇప్పుడు విజయ్ కానీ, అంటే కేరళలో కాంగ్రెస్ ఉన్నది. సో ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి, అంటే దాదాపుగా 4 రాష్ట్రాలు వ్యతిరేకంగానే ఉన్నాయి. ఒక రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఎన్డీఏకి చాలా కీలకంగా ఉంది. సో దానివల్ల ఎన్డీఏలో కార్యవర్గ సభ్యులు ఎవరైతున్నారో వాళ్ళని రీషఫుల్ చేసి కొంతమంది మార్పులు చేర్పులు చేశారనమాట. సో ఒక్కసారి రీషఫులింగ్ గురించి మనం ఒకసారి చూస్తే డీకే అరుణ ఆమె జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు. ఆమెని కార్యవర్గంలోంచి తీసేశారు. రైట్. ఇక్కడ కె లక్ష్మణ్ ఎవరైతున్నారు ఆయన ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు, ఆయన కూడా రిమూవ్ చేశారు. దీని తర్వాత బండి సంజయ్, అంటే తెలంగాణలో అసలు బీజేపీ కొంత ఆ వాక్యూమ్ క్రియేట్ అవ్వడానికి, ఆ స్పీడ్ అంతా రావడానికి దాదాపుగా గత ఎన్నికల్లో పోల్చుకుంటే 2023 ఎన్నికల్లో దాదాపుగా 27 స్థానాల్లో సెకండ్ ప్లేస్లో ఉంది బీజేపీ. అంటే అలాంటి సెకండ్ ప్లేస్లో ఉండడానికి కానీ లేదంటే 8 స్థానాలు గెలవడానికి, 8 ఎంపీ స్థానాలు గెలవడానికి చాలా చాలా కీలకంగా ఒక షఫుల్ చేయగలిగాడు. తెలంగాణలో హిందువుల పేరిట కానీ, రిలీజియన్ పేరిట కానీ, మతం పేరిట కానీ వీళ్ళందరినీ కూడా ఒక దగ్గరికి తీసుకురాగలిగిన వ్యక్తి ఎవరంటే అల్టిమేట్గా అందరూ కూడా బండి సంజయ్ అని చెప్తారు. సో ఇక్కడ నిజంగా బండి సంజయ్ కేంద్ర సహాయ మంత్రి అయిన తర్వాత కొంత ఆయన వర్క్ చేయలేదు, కొంత స్లో డౌన్ అయ్యాడు వాళ్ళ అబ్బాయి విషయంలో కానీ, మిగతా విషయాల్లో కానీ. అతని వల్ల కొంత పార్టీకి డ్యామేజ్ అయ్యే అవసరం, ముఖ్యంగా అతని వల్ల కొంత పార్టీకి డ్యామేజ్ అయ్యేదైతే కొంత కనిపించింది. దానివల్ల రీషఫుల్ చేస్తున్నారు అనమాట. సో దానివల్ల వాళ్ళ ముగ్గురిని తీసేసి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కొంత కీలకమైన వ్యక్తులు ఎవరెవరు అంటే విష్ణువర్ధన్ రెడ్డి పార్టీ జాయింట్ కోఆర్డినేటర్గా ఉన్నాడు అనమాట. విష్ణువర్ధన్ రెడ్డి. ఇక పురంధేశ్వరి, ఆమె ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్కి అధ్యక్షురాలుగా ఉన్నారు, రాజమండ్రి నుంచి పోటీ చేశారు, గెలిచారు, ఎంపీ అయ్యారు. సో ఇక్కడ పురంధేశ్వరి జాతీయ ఉపాధ్యక్షురాలు, అంటే డీకే అరుణ ప్లేస్ ఏదైతే ఉందో దాన్ని డీకే అరుణ ప్లేస్ని రీప్లేస్ గా పురంధేశ్వరి ప్లేస్కి ఇచ్చారన్నమాట, పురంధేశ్వరికి ఇచ్చారు. తర్వాత రామ్ మాధవ్ జాతీయ ఉపాధ్యక్షులు, ఇతను తెలుగువాడే కానీ ఢిల్లీ పరంగా ఇచ్చారనమాట ఇతనికి, ఎవరైతే రామ్ మాధవ్ ఉన్నారో ఆయనకి. సో ఓవరాల్ గా ఇక్కడ ఏంటంటే సౌత్ ఇండియా మొత్తంలో కూడా బీజేపీ ప్లాన్ చాలా క్లియర్ కట్ గా, చాలా పకడ్బందీగా తెలుస్తుంది మనకి. ఏంటి అంటే సౌత్ ఇండియాలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి కొన్ని కీలకమైన పావులు కదిపి పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ సీట్లు సంపాదించాలి అంటే ఇక్కడ జనసేనతో పొత్తు పెట్టుకొని, ఇప్పటికే రామచంద్ర పొత్తు లేదు మాకు జిహెచ్ఎంసీకి అన్నట్టు ఆయన చెప్పారు. కానీ బీజేపీ రాష్ట్ర కార్యవర్గం ఒకలాగా ఆలోచిస్తే జాతీయ కార్యవర్గం మరొకలాగా ఆలోచించిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ని సౌత్ ఇండియా మొత్తం కూడా తిప్పాలి, ఆయన వ్యాక్యూమ్ ఎలా ఉంటుందో, ఆయన ఫ్యాన్ బేస్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. అటు కర్ణాటకలో దాదాపు పవన్ కళ్యాణ్కి ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు, అలాగే తమిళనాడు కానీ, ఇటుపక్క కేరళ కానీ, లేదంటే ఎస్పెషల్లీ 2 తెలుగు రాష్ట్రాలను బేస్ చేసుకొని 2 తెలుగు రాష్ట్రాల తర్వాత పవన్ కళ్యాణ్కి కొంత ఎక్కువ మంది ఎవరున్నారు అంటే ఖచ్చితంగా కర్ణాటక వాళ్ళు ఫ్యాన్స్గా ఉన్నారనమాట. సో ఇది దృష్టిలో పెట్టుకొని, పవన్ కళ్యాణ్ని దృష్టిలో పెట్టుకొని ఆయన పావులు కదిపి సౌత్ ఇండియా మొత్తం ఆక్రమించాలి. దీంతో పాటుగా జాతీయ ఏదైతే కార్యవర్గం ఉందో అందులోకి ఆంధ్ర వాళ్ళని తీసుకుంటే కనుక కొంత మొబిలైజేషన్ ఇంకా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది అని చెప్పేసి బీజేపీ కూడా కొంత వ్యూహాత్మకంగా భావించి తెలుగు వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారు, ఎస్పెషల్లీ ఆంధ్ర వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారు. దీనికి ముందు ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ తెలంగాణలో ఉన్న కొంతమంది నాయకులు సరిగ్గా గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేయట్లేదు కాబట్టి సో వీళ్ళందరినీ రిమూవ్ చేసేసి ఖచ్చితంగా మరోపక్క ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన నాయకులు కొంతమంది కనుక ఇవ్వగలిగితే బాగుంటుంది అనేది బీజేపీ ఆలోచనగా కనిపిస్తుంది.
చూద్దాం. అయితే మొత్తానికి కూడా తెలంగాణలో వాళ్ళని రిమూవ్ చేసేసి ఆంధ్ర వాళ్ళకి ఇవ్వడంలో ఇందులో ఏమన్నా మతలబ్ ఏమైనా ఉందా? కీలకంగా బీజేపీ ఏమన్నా వ్యూహాలు రచిస్తోందా? లేదంటే పావులు కదుపుతుందా అనేది కూడా వెయిట్ చేయాలి. అసలు బీజేపీ ఏం చేస్తదనేది కూడా.